ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రాన్ని యూనిట్గా వర్గీకరణ చేయాలని కమిషన్ నివేదిక ఇచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026 జనాభా లెక్కలు వచ్చాక జిల్లా యూనిట్గా వర్గీకరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎస్సీ వర్గీకరణపై కేబినెట్లో ఎలాంటి చర్చ జరిగింది? ఈ అంశంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లనుంది? శర్మ, ఏదైతే దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. ఇందులో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కీలక చర్చ అనేది నడిచింది. ఏదైతే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఆ కమిషన్ నివేదికలో రాష్ట్రం ఒక యూనిట్ గా వర్గీకరణ చేయాలని చెప్పి ఉన్నందున ఆ మేరకు ఆమోదం తెలిపింది. అయితే తెలుగుదేశం పార్టీలోని అటు మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ అటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా జిల్లా ఒక యూనిట్ గా వర్గీకరణ చేయాలని చెప్పి ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఇచ్చారు. దీనిని కూడా పరిశీలన జరిపి దీనిపైన కూడా సుదీర్ఘ చర్చ అనేది జరిగినట్లుగా తెలిసింది. ఏదైతే ప్రస్తుతం 2011 జనాభా లెక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నందున దాని ప్రకారం రాష్ట్రం ఒక యూనిట్ గా వర్గీకరణ చేపట్టి ఆ తర్వాత ఏదైతే 2026లో కొత్త జనాభా లెక్కలు వస్తాయో అప్పుడు జిల్లా ఒక యూనిట్ గా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పి కూడా కీలక నిర్ణయం అనేది ఇందులో తీసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి ఏదైతే రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికకు ప్రస్తుతం కేబినెట్ లో ఆమోదం తెలిపారో దీన్ని అసెంబ్లీలో కూడా పెట్టి తీర్మానం చేసి దీన్ని జాతీయ ఎస్సీ కమిషన్ కి పంపాలని చెప్పి కూడా మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే బుడగజంగాలు అలాగే బేడ ఈ 2 కులాలని కూడా ఎస్సీల నుంచి ఏదైతే తొలగించారో వాళ్ళని తిరిగి ఎస్సీలో చేర్చుతూ రెల్లి ఉపకాలాల్లో చేర్చే అంశాలపై కూడా ఈ నెల 20వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్ కు పంపాలని చెప్పి కూడా ఈ మంత్రివర్గంలో ఒక కీలక నిర్ణయాన్ని అనేది తీసుకున్నారు. ఇక ఇతర విషయాలకు వస్తే ఏదైతే రాజధాని అమరావతికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏదైతే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలి సమావేశం జరిగిందో అందులో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారో వాటికి సంబంధించి కూడా సుదీర్ఘ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చి ఈ మేర పెట్టుబడులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. ఇక ఏదైతే కొన్ని పేర్ల మార్పులకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాగా ఉందో దానికి గతంలో ఉన్న కడప పేరు జోడించి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చాలని చెప్పి మంత్రివర్గంలో నిర్ణయించారు. అలాగే మరో కృష్ణా జిల్లా పెనలూరుకు సంబంధించి తాడిగడప మున్సిపాలిటీకి గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా పేరు జోడించిందో దాంట్లో వైఎస్ఆర్ పేరు తొలగించి తాడిగడప మున్సిపాలిటీగా ఉంచాలని చెప్పి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే 500 మరమగ్గాకు సంబంధించి పవర్ లూమ్స్ కు సంబంధించి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకునేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అనంతపురం సత్యసాయి జిల్లాలో 4,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ యూనిట్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంకా మంత్రివర్గానికి సంబంధించి టీచర్ల బదిలీలకు సంబంధించి చట్ట సవరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. దీన్ని కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పెట్టనున్నారు. అలాగే నంబూరులో VITUకు సంబంధించి వాటికి ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ కూడా మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకుంది. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి పలు పోస్టులకు సంబంధించి కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలిపారు. శర్మ, ధన్యవాదాలు కృష్ణ.